జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారం జాతరను నిర్వహిస్తున్నట్టు చెప్పారు మంత్రి చందులాల్. జాతర ఏర్పాట్లపై సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసారి జాతరకు ముందే పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి. జాతర కోసం ఈసారి 80 కోట్లు మంజూరు చేశామని, దాదాపు పనులన్నీ పూర్తి కావచ్చాయన్నారు. ఈసారి 1 కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మేడారం సమ్మక్క సారక జాతర తాడవాయి మండలం, దాని పేరు సమ్మక్క సారక మండలం కూడా మధ్యలో గవర్నమెంట్ మార్పు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ కొరకు మరి వందలాది కోట్ల రూపాయలు ఇచ్చి దాని అభివృద్ధి దినదినానికి జరుగుతున్న సందర్భాల్లో జనం కూడా విపరీతంగా 1 కోటి మందికి పైన వస్తుంటారు. 4-5 రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇటు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ నుంచి కూడా వస్తుంటారు. ఈసారి 80 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు రోజు వారానికోసారి టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని దాని పనులన్నీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. జాతర కన్నా ముందే పనులు కావాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం.